ఓఎంసీ అక్రమాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అడుగడుగున అండదండలు అందాయా? సర్కారు పెద్దల్లో నిజాయితీ, నిష్పక్షపాత వైఖరి పాతరయ్యాయా? గాలి జనార్దన్ రెడ్డి కోసం చేస్తున్న సహాయాలన్నీ రాష్ట్రాభివృద్ధికేనని వైఎస్ అప్పుడు చెప్పుకొచ్చారా? వీటన్నిటికీ నిర్దిష్ట సమాధానం ఇప్పుడు దొరికింది. ఈ అంశాలన్నీ కొంతకాలంగా ప్రతిపక్షాలు ప్రశ్నల రూపంలో వీలైనన్ని వేదికలపైన సంధించినవే. తాజాగా సాధికారిక కమిటీ వైఎస్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికను చీల్చి చెండాడడం వల్ల అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఆనాటి సర్కారు గాలికి ఎన్నో రాయితీలు ఇవ్వడమే కాకుండా అక్రమాలకు దన్నుగా నిలిచినట్లు స్పష్టమవుతోంది. ఓఎంసీ అక్రమాలపై ఇంతకాలం ఎవరు ఏ ఆరోపణలు చేసినా అటు ప్రభుత్వ పెద్దలు, ఇటు గాలి జనార్దన్ రెడ్డి ఎదురుదాడికి దిగేవారు. వైఎస్ హయాంలో గనుల శాఖను పూర్తిగా గాలికి అనుకూలంగా వ్యవహరించే పనిముట్టులా మార్చివేశారు. ఓఎంసీకి అనుకూలంగా చేసే ప్రతి నిర్ణయాన్ని రాష్ట్రాభివృద్ధి కోసమేనన్నట్లు వైఎస్ నమ్మిస్తూ వచ్చారు. చివరకు బ్రాహ్మణి స్టీల్స్ కు బ్యాంకుల నుంచి రుణాలు సత్వరమే ఇప్పించేలా చూడమని దివంగత నేతే స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. వైఎస్ కుటుంబంతో తమకు చిరకాల అనుబంధం ఉందని, గనుల వ్యవహారంలో ప్రభుత్వం తమకు అనుకూలంగా ఏమీ చేయలేదని గాలి జనార్దన్ రెడ్డి అనేకసార్లు వాదించారు, వాదిస్తూనే ఉన్నారు. వారి మాటలన్నీ అవాస్తవాలని, గాలి అక్రమాలకు వైఎస్ సర్కారు అండగా నిలిచిందని సాధికార కమిటీ నివేదికను బట్టి అర్థమవుతోంది. ప్రభుత్వం సమర్పించిన నివేదికల్లో గనుల హద్దులు, మ్యాపుల్లో కూడా మార్పులున్నాయంటే అక్రమాలకు ప్రభుత్వం ఏ మేరకు వత్తాసు ఇచ్చిందో అర్థమవుతోంది. ఓఎంసీ చేసిన అక్రమ మైనింగ్ తో పాటు ప్రభుత్వ వ్యవహార శైలిని సీఈసీ నివేదిక నిశితంగా తప్పుపట్టింది. ప్రభుత్వం చాలా అంశాల్లో గాలికి అనుకూలంగా వ్యవహరించినట్లు పేర్కొంది. అటవీ ప్రాంతంలో అక్రమంగా ఆయన సంస్థ మైనింగ్ చేస్తోందని ఏదైనా విషయం వెలుగులోకి వస్తే చాలు ప్రభుత్వ పెద్దలతో పాటు అంతా నిబంధనల మేరకు జరుగుతోందంటూ గనుల శాఖ సంచాలకులు రాజగోపాల్ కూడా బత్తాసు పలుకుతూ వివరణలు ఇచ్చేవారు. సాధికారిక కమిటీ ఓఎంసీ అక్రమంగా మైనింగ్ చేయడమే కాదు, గనుల మ్యాపులు, సరిహద్దుల విషయంలో తేడాలు ఉన్నట్లు తేల్చింది. ఇంత జరుగుతున్నా గనుల శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి దృష్టికి రాకపోవడం విడ్డూరమే. అంతా సక్రమంగా ఉందంటూ మద్దతు పలకటం కూడా ఇందులో ఆయన పాత్ర ఉందనే ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఇనుప ఖనిజం తవ్వకాల్లో ఓఎంసీ ఏం చేసినా ప్రభుత్వ పెద్దల సంపూర్ణ మద్దతు ఉండటం వల్ల గనులు, అటవీ, రెవెన్యూ అధికారులందరూ అనుగుణంగానే వ్యవహరిస్తూ వచ్చారు. కరువు జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మించాం, ఇనుప గనులు ఇవ్వాలని ఎస్జేకే స్టీల్స్ కాళ్లా వేళ్లా పడిన వైఎస్ సర్కారు కనికరించలేదు. 82 మంది బలిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం గనులు అడిగినా నిరాకరించింది. వీరికి ఒక్క ఎకరా కూడా ఇవ్వకుండా, గోడ కూడా కట్టకుండా భవిష్యత్తులో కర్మాగారం ఏర్పాటు చేస్తారనే కారణం చూపుతూ ముందస్తు దరఖాస్తుదారుల్ని పక్కన పెట్టి వేల కోట్ల విలువ చేసే 68.5 హెక్టార్లలోని ఇనుప గనులను గాలికి అప్పరంగా కట్టపెట్టింది వైఎస్ సర్కారు. ఇలా ఎన్నో రకాలుగా ఓఎంసీ ఆడింది ఆట, పాడింది పాటగా వ్యవహరిస్తూ వచ్చింది. మహాబలేశ్వరప్ప అండ్ సన్స్ కు చెందిన గనుల లీజులోని 8.79 హెక్టార్ల ప్రాంతం, ఓఎంసీకి చెందిన 20.59 హెక్టార్లు, 89.50 హెక్టార్ల లీజుల్లో ఉన్నట్లు కమిటీ గుర్తించింది. దీని ప్రకారం గనుల హద్దులు పూర్తిగా మార్చివేశారని అర్థమవుతోందని ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టింది. గనుల సరిహద్దుల విషయంలో గనుల శాఖ మంజూరు చేసిన లీజుల్లో పేర్కొన్న హద్దులకు అటవీ శాఖ ఇచ్చిన హద్దుల్లోనే తేడాలున్నాయి. ఒకే ప్రాంతానికి సంబంధించిన దానిని 2 రకాలుగా మ్యాప్లు ఇవ్వటంలో అధికార యంత్రాంగం పూర్తిగా ఓఎంసీకి అనుకూలంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. ఓఎంసీ, బళ్ళారి కంపెనీ, మహాబలేశ్వరప్పకు చెందిన 3 లీజులు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి కలిసిపోయి ఉన్నట్లు అనంతపురం జిల్లా అటవీ అధికారి నివేదిక ఇచ్చారు. వీటి మధ్యలో ఎవరికీ కేటాయించని అటవీ భూమిని చూపకుండా అన్ని ఒకదాని తర్వాత ఒకటి 3 లీజులు ఉన్నాయని చెప్పడాన్ని సీఈసీ పూర్తిగా తప్పుపట్టింది. కమిటీ నివేదిక ప్రకారం జిల్లా అటవీ అధికారి కూడా ఈ అక్రమ వ్యవహారానికి సహకరించినట్లు అర్థమవుతోంది. ఎవరికీ మైనింగ్ లీజులు ఇవ్వని అటవీ ప్రాంతంలో ఓఎంసీ చేసిన అక్రమ తవ్వకాలను కప్పిపుచ్చడానికే ఇలా జరిగి ఉంటుందనే వాదనలకు బలం చేకూరుస్తోంది. సాధికారిక కమిటీ చేసిన సిఫారసులకు అనుగుణంగా విచారణ జరిగి వాస్తవాలు వెలుగులోకి వస్తే ఓఎంసీకి మైనింగ్ లీజులు రద్దు కావడంతో పాటు భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఓఎంసీ కంపెనీ 2004-05 నుంచి అధికారికంగా ఈ ఏడాది అక్టోబర్ నాటికి దాదాపు 27 లక్షల టన్నుల ఇనుప ఖనిజం తవ్వకాల ద్వారా 5,800 కోట్లకు పైగా వ్యాపారం చేసినట్లు ప్రభుత్వ రికార్డుల ద్వారా తెలుస్తోంది. సాధికారిక కమిటీ అటవీ ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ చేసినట్లు పేర్కొంది. అలా ఎంత ఖనిజం తీసి ఉంటారనేది గనుల శాఖ తేల్చాల్సి ఉంది.